హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుమ్మడికాయ కర్రీ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను పదండి. గుమ్మడికాయ పులుసుగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో గుమ్మడికాయ కర్రీకి కావాల్సిన గుమ్మడికాయ, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక గరిట ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే ఆనియన్స్ని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మాడిపోకూడదు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తాలింపు వేయటంలోనే కర్రీ టేస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. సో తాలింపు మాడకుండా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కడాయిలోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ అనేది నాకు నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో యాక్చువల్గా తనది విషదల. నిన్న ఫెస్టివల్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నాకు ఈ గుమ్మడికాయ ఇచ్చింది. చాలా అంటే చాలా పెద్ద గుమ్మడికాయ ఎంత బాగుందో, అసలుకి పండిపోయింది, చక్కగా ఉంది. ఇందులోకి ఒక స్పూన్ పసుపు, ఉప్పు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఒక రౌండ్ మళ్ళీ మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి ముక్కలని మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అన్నీ పట్టేలాగా చక్కగా ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఏదైనా మూతను పెట్టేసామంటే ముక్కలు చక్కగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పులుసును రెడీ చేసుకుందాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాం పదండి. చూసారా, మన ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఈ ముక్క ఉడికిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక గరిటెతో ఒక పీస్ని అట్లా ప్రెస్ చేసి చూడండి. మీకు ముక్క ఉడికిందా లేదో క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇలా కట్ అయింది అంటే మీకు ఆల్మోస్ట్ కర్రీ ముక్క ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాంట్లోకి మనము కొంచెం కారంని యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కొంచెం స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం గరిటతో కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంచుకోండి. ఎందుకంటే మనం పులుసు పోసినప్పుడు అది పైకి తేలకుండా కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా అది కూడా అయిపోయినాక చింతపండు పులుసును పోసేసుకుందాము. ఈ చింతపండు పులుసు మనకి ఎంతైతే గ్రేవ్ కావాలనుకుంటున్నాము లేదా పులుసుగా ఉండాలనుకుంటున్నాము, ఏ కన్సిస్టెన్సీ మీకు ఇష్టమో దానికి తగ్గట్టు మీరు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. బట్ నా దగ్గర అది లేదు కాబట్టి కొంచెం చిటికెడు పంచదార యాడ్ చేశాను. కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నాకు ఫస్ట్లో ఇది అస్సలు నచ్చేది కాదు, బట్ ఇప్పుడైతే నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. మోస్ట్లీ వీక్లీ వన్స్ అయినా ఈ కర్రీని మేము చేసుకుంటున్నాము. గుమ్మడికాయ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. అటువంటి ప్రయోజనాలు పొందాలంటే మీరు కూడా వారానికి ఒకసారి గుమ్మడికాయ కర్రీ వండుకొని తినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.